అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు మస్తన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. మస్తన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం, నేను మీకు మళ్ళీ సమయం ఇస్తాను. ఎస్, నెక్స్ట్ విశ్వేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ చెప్పిన కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తారా? సరే, ఈ పీపీపీ విధానాన్ని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది నిజంగానే సక్సెస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీ పార్టీ లైన్ ఏంటి ఇక్కడ? మేడం, జగన్మోహన్ రెడ్డికి పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదండి. అతనికి తెలిసిందల్లా ఒకటే, దోచుకో దాచుకో. ఈవేళ అతనితో పాటే ఈ రాష్ట్రంలో ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అతని అనుచరులు అందరూ జైల్లో ఉన్నారు. లెక్కర్ కేసు కానివ్వండి, వేరు కేసుల్లో కానివ్వండి. ఇతను మొన్న చెప్తాడు, అందరినీ జైల్లో పంపుతాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు అంటాడు. ఆల్రెడీ ఇతను జైలుకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇతను జైలుకి వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఇంకొకరిని ఎవరినో జైలుకి పంపుతానన్నది హాస్యాస్పదం. ఇతను గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పవర్ లోకి వస్తుంది అన్నది చాలా హాస్యాస్పదం. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఈవేళ పీపీపీ విధానం తప్పని ఈయన అంటున్నాడు. అంటే ప్రైవేటైజేషన్ అయిపోతుంది కంప్లీట్ గా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈవేళ పీపీపీ విధానం అనేది పాపులర్ గా ఉంది. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీ అని ఈవేళ బోల్డ్ మంది పబ్లిక్ షేర్స్ కొంటున్నారు. పబ్లిక్ అందరూ కూడా షేర్స్ కొంటున్నారు, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పీపీపీ విధానంలోనే ఉన్నాయి. అంతేగాని కంప్లీట్ ప్రైవేటైజేషన్ ఇదేదో తప్పుడు విధానం, ఈయన దోచుకుంటాడు అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అంతేకాకుండా ఈవేళ గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితులు లేనప్పుడు పీపీపీ విధానంలోకి వెళ్ళటంలో తప్పేం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రన్ చేయలేదు. ఇప్పుడు ఇవాళ నేను వైఎస్ఆర్ సిపి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఎవరైనా ఒక్కడ నేను తీసుకెళ్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పానండి. ఎవరినైనా సరే వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ గురించి జగన్ పిల్లానికి బాగోపోయినా, జగన్కి బాగోపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళదు కదా. ఎందుకంటే ఇవాళ పీపీపీ విధానంలో ఉండటం వల్లే కాలేజీలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి సార్ ఒకటి పర్సనల్ అటాకింగ్ వద్దండి. ఏం మాట్లాడినా మనం ప్రజలకు ఉపయోగకరంగా మాట్లాడాలి, పర్సనల్ గా వద్దు. ఎస్, ఐ థింక్ లక్ష్మణ్ రావు గారికి సబ్మిషన్ ఉన్నట్టుంది. ఎస్, లక్ష్మణ్ రావు గారు. మేము పీపీపీ విధానంలో మేము కట్టాలనుకుంటే మేమే కట్టేవాళ్ళం కదా. పీపీపీ విధానం అనేది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచి ఉంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఇదే కొత్తగా తీసుకొచ్చింది కాదు, లేదా కొత్తగా సృష్టించింది కాదు. మీ కట్టలాగా మేము ఎందుకు కట్టలా? గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి గవర్నమెంట్ నిర్వహించుకుంటే రేపొద్దున వైద్యం ఉంటుందని మా కాన్సెప్ట్. మీరేమో ప్రైవేట్ వ్యక్తులకి సహకరించాలి. ఒకటి లక్ష్మణ్ రావు గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిన పాయింట్ క్లియర్ గా ఉంది. పీపీపీకి ప్రైవేట్ పరం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది, అది మీకు తెలియట్లేదు అన్నట్టుగా ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు పీపీపీ అంటే వాళ్ళకి తెలియదు, చంద్రబాబు నాయుడుకి తెలియదు, వీళ్ళ నాయకులకు కూడా తెలియదు. ఎస్, విశ్వేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం, ఆయన క్లారిటీ తీసుకుంటాం. మీ సబ్మిషన్ నేను తీసుకున్నాను. విశ్వేశ్వర రెడ్డి గారు అమ్మా చెప్పండి. ఎస్, విశ్వేశ్వర రెడ్డి గారు, ఐ థింక్ మీ సమ్ ఆడియో డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుంది, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, మాలకొండయ్య గారు, సో మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ పీపీపీ ఏపీలో పీపీపీ విధానంలో చాలా లొసుగులున్నాయి, ఇది కరెక్ట్ కాదు, పూర్తిగా ప్రైవేట్ పరం చేయబోతున్నారు, మేము అధికారంలోకి వస్తే జైలుకి అంటూ కూడా మీ పైన కమెంట్లు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు? అమ్మా ముందుగా పీపీపీ విధానానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం అండి, మీది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, మాలకొండయ్య గారు మీరు కంటిన్యూ. మేడం గారు నమస్తే. సునీత మేడం గారు మీకు, అదే విధంగా లక్ష్మణ్ రావు గారికి, విశ్వేశ్వర రెడ్డి గారికి, మస్తన్ రావు గారికి, అందరికి అదే విధంగా జీ న్యూస్ ప్రేక్షకులకు కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని భారత ప్రధానమంత్రి మన ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా
ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ కాలేజీలన్నీ రిలీజ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ డెవలప్మెంట్ విషయాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటికి స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తుంది, ఆల్రెడీ కేటాయించింది అన్నిటికీను. దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయనే విషయం కూడా మనందరికీ తెలుసు. స్థానికంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకు వెళుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాకపోతే వైసీపీ వాళ్ళకి ప్రజల్లో సరైనటువంటి గౌరవం లేదు. వారి నాయకత్వం కూడా వారు 11 సీట్లకి పరిమితం అయిన తర్వాత వారు కూడా యాక్టివ్ గా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులను కానీ, ముఖ్యంగా మన మిత్రులు లక్ష్మణరావు గారు డిబేట్ లో ఉన్నారు, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇవాళ మీరు 1 కోటి సంతకాలు చేశామని చెప్పి చెప్తున్నారు, 1 కోటి కంటే 1 కోటి లక్ష ఏదో చెప్తున్నారు. సంతోషం, మీరు ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వాన్ని విమర్శించండి, ఈ ప్రభుత్వాన్ని సూచనలు చేయండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మేమేమి మిమ్మల్ని తప్పు పట్టాం. కానీ వాస్తవాలు కాకోకుండా అవాస్తవాలు మీరు చెప్పడం మొదలుపెట్టినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే వైసీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటుంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి విషయంలో కూడా అడ్డుకుంటుందనే విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే మీకు 10 మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు, అది తప్ప మీకు ఇంకేమీ కనపడతలేదు. కానీ దీంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఇందాక మీరే చెప్పారు, జీవో 590 అని చెప్పి, జీవో 590లో ఏముంది, ఆ జీవో 590 ఏం చెప్తుంది? మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో డిస్కస్ చేద్దాం, ప్రజలందరికీ తెలుస్తుంది, మీకు కూడా సరైన అర్థమవుతుంది. మీరు అసెంబ్లీకి రాకోకుండా, అందులో ఏముందో చూడుకోకుండా, ఈ రోజు కూడా నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో పూర్తిగా చదివి ఉండరని నేను అనుకుంటున్నాను. కేవలం 1 సంవత్సరం దగ్గర ఉన్నాం మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 3.5 సంవత్సరం దాకా ఎన్నికలు రావు. నేను 2 నెలల అధికారానికి వస్తున్నాను, ఇంకో 2 నెలలు ఆగండి. ఏంటండి ఇది? ప్రజల్ని మీరు ఏం చెప్తున్నారు? మీరు రెచ్చగొడుతున్నారా? ప్రభుత్వ పెద్దలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఒక పక్క కాలేజీలు తీసుకున్నారో బెదిరిస్తున్నారా? టెండర్ రేట్లు రాకుండా బెదిరిస్తున్నారా? అంటే టెండర్లు వేయకూడదు, కాలేజీలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్యం డాక్టర్లు ఉండకూడదు, కానీ ఈ విధంగా హాస్టల్ వెనకబడి ఉండాలనేటటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఇది మార్చుకోవాలని చెప్పి నేను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీ యొక్క నాయకులందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇవాళ మీరు ఆలోచించండి, 590 జీవోలో ఏదైనా తప్పులుంటే అసెంబ్లీలో చర్చించండి. అక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆ యొక్క శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉంటారు, మాట్లాడుకోవచ్చు. మనం ఏదైనా తప్పులుంటే దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం సవరించుకోవచ్చు. కానీ ఏ తప్పు ఉందో చెప్పరు, ఒకటే తప్పు, మేము కట్లాప